సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య చరణార విందములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ప్రేమధార ఇన్సైట్స్ ఆఫ్ ఈస్ డివైన్ టాక్స్ 8వ సెషన్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సోదరులు, పెద్దలు, సాయి బంధువులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. One attains the merit by serving the others. One attains the sin by hurting the others. This is the secret of all religions, essence of all 4 Vedas and 18 Puranas. The best way to God is love all, serve all, help ever, hurt never. అని స్వామి వారు అనేక సార్లు తమ ఉపన్యాసాలలో ప్రేమ సేవల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మనందరినీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి, సమస్త మానవాళిని ఉద్ధరించడానికి ఆ భగవంతుడే సత్యసాయి సేవా సంస్థలు. సాయిరామ్ సార్, ఓవర్ టు యూ సార్. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్ సార్. సాయిరామ్ టు ఎవ్రీబడి. అందరికీ వినిపిస్తుందా? Yes sir, it is audible. ఓకే. స్వామి పాదపద్మముల చెంత అనేక కోటి నమస్కారములు, సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ ఈరోజు ఈ జూమ్ టాక్లో ఉన్నటువంటి తెలంగాణ యూత్ కోఆర్డినేటర్స్ అండ్ యూత్ యాక్టివ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రేమతో సాయిరామ్. అందరూ కూడా ఈ కరోనా కోవిడ్-19 ఈ అవుట్ బ్రేక్ ఏదైతే ఉందో దాంట్లో అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. స్వామి మనందరినీ కూడా ఆయురారోగ్యాలతో ఆశీర్వదిస్తున్నారని కూడా తలుస్తున్నాను. ఈరోజు సత్యసాయి ప్రేమధార అనేటువంటి శీర్షికలో నాకు అందరితో మాట్లాడటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి అవకాశంగా, స్వామి నాకు ఇచ్చినటువంటి ఎంతో మహద్భాగ్యంగా కూడా నేను ఈరోజు ఫీల్ అవుతూ, ఈరోజు నన్ను బ్రదర్ ఠాకూర్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ అనేటువంటి టాపిక్ లో మాట్లాడమని అడిగారు. అయితే ఈ టాపిక్ లోకి మనం వెళ్ళబోయే ముందు అసలు బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ అనేది ఉందా లేదా, ఉంటే అదేంటి, లేకపోతే మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఈక్వల్ గానే బెస్ట్ అని అనాలా అనేటువంటి టాపిక్ లో చర్చలోకి పోయే ముందు మనకున్నటువంటి ఇవాళ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి లీడర్షిప్ వారు నిర్ణయించినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ కండక్ట్ అవన్నీ మనం పాటిస్తూ, starting from Sri Sathya Sai Central Trust, Managing Trustee and other trust members, and our All India President and our State President, Mariyu District Presidents andaru kuda నాయకత్వం వహిస్తూ మనందరికీ ఎన్నో మార్గదర్శకాలు ఇస్తూ, సత్య సాయి సేవా ఆర్గనైజేషన్ అంటే సమాజంలో ఒక విధమైనటువంటి మంచి గుర్తింపు సంపాదించేటటువంటి రీతిలో మనందరం ఇవాళ వారు ఇచ్చినటువంటి మార్గాల్ని మనం అనుసరిస్తూ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులను మనందరం పొందుతున్నాం. దానికి మనందరం కూడా స్వామికి ఎంతో కృతజ్ఞత ఉండాలని చెప్పి నేను భావిస్తాను. అయితే మనందరికీ కూడా భగవంతుణ్ణి చేరాలి అంటే స్వామి మనకి నవవిధ భక్తి మార్గాలు అనేటువంటివి చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇటువంటి ఈ నవవిధ భక్తి మార్గాల్లో అన్నిటికంటే కూడా సేవనం అనేటువంటిది, సేవ చేస్తే అన్నిటికంటే అన్ని మార్గాల్లో కంటే చాలా త్వరగా చాలా సులభంగా భగవంతుడిని మనం చేరుకోవచ్చు అనేటువంటిదిగా నేను భావిస్తాను. మనందరం కూడా సేవ చేస్తే, ఎందుకంటే సేవ చేసేటప్పుడు మనం మన ఎదుటి వ్యక్తిలో, మన పక్కన ఉండేటువంటి వాళ్ళు భగవంతుడిని చూస్తూ మనం సేవ చేస్తాం. అప్పుడు తప్పకుండా ఆ సేవ అనేటువంటిది మనల్ని భగవంతుడికి చాలా
ఈజీగా, సులభంగా, త్వరగా కూడా భగవంతుడి యొక్క పాదాల చెంత మనల్ని తీసుకెళ్తుందని నేను భావిస్తాను. స్వామి కూడా ఈ సేవ గురించి ఏం చెప్పారు, అసలు ఎలా సేవ చేయాలి, సేవ చేసేవాడు ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద కూడా స్వామి మనకి చాలా కొన్ని గైడ్ లైన్స్ కూడా స్వామి ఇచ్చున్నారు. నాకు ఈ సేవ చేసేటువంటి భాగ్యం ఒకటి దొరికింది, ఇది నా అదృష్టము, ఈ సేవ చేసే ప్రాప్తి నాకు లభించింది అని ఉత్సాహపూరితమైనటువంటి హృదయంలో మనం సేవల్లో పాల్గొనాలి అని చెప్పి స్వామి చెప్పారు. మీ ఆస్తి పాస్తులను బట్టి కానీ, మీ పేరు ప్రతిష్ట బట్టి కానీ మిమ్మల్ని ఎవరిని కూడా ఎంపిక చేయలేదు. ఇప్పుడు అందరూ మన సత్యసాయి సేవ ఆర్గనైజేషన్లో ఎవరైతే ఏ పదవుల్లో ఉన్నారో వారందరినీ కూడా ఎవరు ఎంపిక చేయలేదు. భగవంతుడే మన ప్రాప్తిని బట్టి మనకి ఈ యొక్క పదవుల్ని కానీ, లేకపోతే మనం సేవ చేసేటువంటి భాగ్యం కానీ మనకి స్వామి అందించారు అనేటువంటి భావనతో మనం సేవ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే సముద్రంలో ఉండేటువంటి ముత్యం ఎంతో లోతుకు వెళ్ళి చాలా కష్టం మీద మనం మునిగి శ్రమపడి ఎన్నో రకాలైనటువంటి జంతువులను కూడా మనం పోరాడి వాటితో తప్పించుకొని వాటిని వెతికేటువంటి సామర్థ్యం ఉన్నవాడికి ఆ ముత్యాలు మనం తీసుకోగలిగేటువంటి అదృష్టం దొరుకుతుంది. అలాగే ఈ సంసారం అనేటువంటి సాగరంలో దైవత్వము, గాడ్లీనెస్, భగవంతుడిని, దైవాన్ని మనం పొందాలి అంటే, అట్లాంటి ముత్యాన్ని మనం పొందాలి అంటే అది అంత సులభమైనటువంటి సులభమైనటువంటి విషయం కాదు అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు. ముక్కు మూసుకొని సోహం సోహం అంటూ కూర్చోవటాన్ని ప్రోత్సహించడం మన సాయి సిద్ధాంతం కాదు అని చెప్పి స్వామి చెప్పారు. ఓ సాధక లే, నడుం కట్టుకుని సమాజంలో ప్రవేశించు అని చెప్పడమే సాయి సిద్ధాంతం అని కూడా స్వామి చెప్పారు. సేవ చేయని జీవితం చీకటి మందిరం, అది ఒక దయ్యాల కొంప అని చెప్పి స్వామి మనకి చెప్పారు. సేవ అనేది మనం ఎవరిని ఆకర్షించేందుకు చేసే ఆర్ట్ కాదు. మనం సేవ చేస్తే అది హార్ట్ నుంచి చేయాలి, అది హార్ట్ నుంచి రావాలి అని కూడా స్వామి చెప్పారు. ఆర్ట్ ఈజ్ ఎక్స్టర్నల్, హార్ట్ ఈజ్ ఇంటర్నల్ అని స్వామి ఎప్పుడూ చెప్తూనే ఉన్నారన్నమాట. అప్పుడే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కూడా దొరుకుతుంది అని చెప్పి స్వామి చెప్పారు. సేవను ఇచ్చుకోవాలి, ప్రేమను పుచ్చుకోవాలి. సేవ అనేటువంటిది వన్ వే ట్రాఫిక్ కాదు అని చెప్పి స్వామి చెప్పారు. ఒక సేవ చేసేవాడికి ఎలాంటి గుణాలు ఉండాలి? సేవకు ప్రధానమైనటువంటి గుణాలు దయ, వినయము, కంపాషన్ అండ్ హ్యూమిలిటీ, త్యాగము. ఇట్టి ఈ 3 గుణాలు కలిసినటువంటి వ్యక్తి మాత్రమే స్వార్థరహితమైనటువంటి సేవను చేయగలడు, అటువంటి సేవని ప్రపంచానికి అందించగలడు అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు. అహంకారము, ఆడంబరము, అభిమానము, ఈ 3టితో గనక మనం సేవ చేసినట్టయితే అది కరెక్ట్ సేవ కాదు, అది భగవంతుడికి మనల్ని దగ్గరగా తీసుకువెళ్ళదు అని కూడా స్వామి మనకి చెప్పారు. ఎవరికి సేవ చేసినా, ఏ సేవ చేసినా కూడా అవన్నీ ఈశ్వరార్పణ, స్వామి మీకే మేము అర్పిస్తున్నాము అనేటువంటి యొక్క ఆ భావనతో మనం చేసినట్లయితే అప్పుడు అది తప్పకుండా ఈశ్వరుడికి చేరుతుంది అని చెప్పి స్వామి చెప్పారనమాట. ఇలాగా స్వామి చాలా క్లియర్ గా ఎలాగా మనం సేవలో పాల్గొనాలి, ఎలాంటి సేవలు చేయాలి అనేటువంటిది క్లియర్ కట్ గైడ్ లైన్స్ మనకి ఇచ్చి ఈ యొక్క సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ని రన్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది సత్యసాయి సేవాదళ్, యూత్ మెంబర్స్, మహిళా విభాగ్ అనేక రకాలుగా మనకి సేవలు అందిస్తూ సమాజంలో ఎంతో ప్రేమను మనం చూరుకున్నాం ఇప్పటి వరకు. స్వామి ఇంకా ఏం చెప్పారంటే, ప్రేమ సేవలు 2 రెక్కలు మనకు, ప్రేమ సేవలు 2 రెక్కలు మనకు, పక్ష బలమున పక్షులు ఎగురునట్లు. 2 రెక్కలు బలంతో పక్షులు ఎట్లా అయితే ఎగరగలవో ఎంత ఎత్తైనా, అలాగే ప్రేమ మరియు సేవ ఈ 2 మనకి రెక్కలు లాంటివి అని చెప్పారు. ప్రేమ సేవలు 2 రెక్కలు మనకు, పక్ష బలమున పక్షులు ఎగురునట్లు. ఈ విహంగ మార్గమును అనుసరించి చేరవలయు గమ్యంబు శీఘ్రముగను.
అని స్వామి ఒక చిన్న పద్యంలో స్వామి రాసినటువంటి పద్యాల్లో చెప్పారనమాట. ఈ సేవ మనం ఎన్నో రకాల సేవలు మనం చేస్తున్నాం. దానిలో ఉండవలసినటువంటి అంకిత భావం, ద ఫీలింగ్, హార్ట్ టు హార్ట్ రిలేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి చెప్పారు. స్వామిని అడిగారట, స్వామి ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది కదా, ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ లేకపోతే ఏమవుతుంది అని చెప్పి స్వామిని ఒకసారి ఒక ఆయన అడిగినప్పుడు స్వామి అన్నారట, ఓ పిచ్చివాడ, స్వామి ఆర్గనైజేషన్ పెట్టింది స్వామి కోసం కాదు, మీకోసమే, ప్రతి ఒక్క భక్తుడి కోసమే, ప్రతి ఒక్క స్వామి ఆర్గనైజేషన్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క యాక్టివ్ మెంబర్ కోసమే ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ పెట్టాము, అంతేకాని నా కోసం ఇంకొకటి కోసం పెట్టలేదు. ఎందుకంటే మీలో మీకు మార్పు వస్తుంది, ఈ సేవలు చేయటం వల్ల కనీసం మీలో మీకైనా ముందు మార్పు వస్తుంది అని చెప్పేసి స్వామి చెప్పారట. సో దాన్నే మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెల్ఫ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వరల్డ్. ముందు మనలో మనకి ఏం మార్పు వచ్చింది, ఒక సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పుడు మనలో మనకి ఏం మార్పు వచ్చింది ముందు అది మనం చూసుకుంటే, దాని తర్వాత ప్రపంచానికి మనం ఏం చేస్తున్నాం, ప్రపంచంలో మనం ఏం మార్పు తీసుకురాగలుగుతున్నాం అనేటువంటిది తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం. ముందు ప్రతి ఒక్క సేవ చేసినప్పుడు మనలో మనకి ఏం మార్పు వచ్చిందో మనం చూసుకోవాలి ముందు. దానికోసమే ఈ సేవా కార్యక్రమాలు, ఈ సేవా సంస్థలు స్వామి పెట్టిందనమాట. మనం సత్యసాయి ఆర్గనైజేషన్ ఎంతో మంచి ఆర్గనైజేషన్ అని చెప్పి ప్రపంచంలో ఎన్నో అకలేట్స్, ఆనర్స్ వచ్చినా కూడా అసలు ఏంటి మనకి వేరే సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఆర్గనైజేషన్స్ కి, ఎన్జిఓస్ కి, మనకి వాటికి తేడా ఏంటి, ఎందుకు మనం సత్యసాయి ఆర్గనైజేషన్ లోనే మనం ప్రవేశించాలి, సత్యసాయి సేవా సంస్థల ద్వారానే మనం ఎందుకు సర్వీస్ చేయాలి అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూసుకుంటే, ప్రతిమా సంస్థలు అన్నీ కూడా డబ్బు, పదవి, వీటి కోసమే దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే రామకృష్ణ మఠం, ఇస్కాన్, రోటరీ క్లబ్స్, మనకి ప్రతి ఊర్లో ప్రతి టౌన్ లో కూడా రోటరీ క్లబ్స్ ఉంటాయి. ఇట్లాంటి చోట్ల ఏమవుతుందంటే ముందు దాంట్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్, దాంట్లో ఉండేటువంటి మనీ, సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తారు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఒక పదవి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో ఉండేటువంటి పదవులు దాంట్లో చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. కానీ మన దగ్గరకు వచ్చేటోటికి ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ఆధ్యాత్మిక సంస్థ. ప్రధానంగా మనం చేసేటువంటి ప్రతి సేవ కూడా భగవంతునికి మనం అర్పిస్తున్నాము అనేటువంటి ఫీలింగ్ తో స్టార్ట్ చేస్తాం మనం. అందుకనే మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ కి అంత ప్రాముఖ్యత ఉంది. పీపుల్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా, సమాజం మనల్ని ఒక ఎలివేటెడ్ స్టేజ్ లో మనల్ని చూస్తూ ఉంటుందన్నమాట. 180 దేశాల్లో ఏ విధమైనటువంటి ఫోర్సిబిలిటీ, ఒక ఫోర్స్ లేకుండా, ఎక్కడ కూడా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా, స్వార్థ భావం అనేటువంటిది లేకుండా నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈ సంస్థలో ఉండేటువంటి వాలంటీర్స్, యూత్, యంగ్ అడల్ట్స్, బాల వికాస్, మహిళా విభాగ్, ఇంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడ ఏమి పబ్లిసిటీలు చేసుకోము, కానీ కూడా కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ విచ్ హస్ గాట్ సో మెనీ వాలంటీర్స్ ఓన్లీ వర్కింగ్ ఫర్ ది సర్వీస్ టు హ్యుమానిటీ. ప్రేమ, భక్తి, ఈ భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర మన ఆర్గనైజేషన్ లో ఉంటుంది. ఎక్కడికి పోయినా కూడా మనం మాట్లాడే మాట ఒక్కటే, సాయిరామ్ అంటే చాలు. ఎవరైనా సరే వీళ్ళు సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి వచ్చారేమో అనేటువంటిది అందరికీ తెలిసిపోతుంది. మనం వేసుకునేటువంటి వస్త్రధారణ వైట్ అండ్ వైట్, మన నుదుటి మీద ధరించేటువంటి విభూది, మరియు మన నోట్లోంచి వచ్చేటటువంటి సాయిరామ్ అనే మాట చాలు మనం అందరం స్వామిని రిప్రజెంట్ చేస్తున్నాము అనేటువంటిది ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పకనే చెబుతుంది. ఇలాంటి వాతావరణం ఏ ఒక్క ఎన్జిఓలో కానీ, ఏ ఒక్క సేవా సంస్థలో కానీ మనకి ఎక్కడ ప్రపంచంలో కనిపించదు. అందువల్ల మనం ఈ సంస్థలో మనం అందరం ఉన్నాము అంటే, యూత్ కానీ,
సేవాదల్ కానీ, మహిళా విభాగ్ కానీ, బాల వికాస్ కానీ, ఇంకా ఏ వర్గానికి ఏ విభాగానికి చెందినటువంటి వాళ్ళైనా సరే సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నారు అంటే అది ఎంతో అదృష్టంగా మనం భావించాలి. మనది హార్ట్ టు హార్ట్ రిలేషన్, వేరే ఏ విధమైనటువంటి సంబంధాలు మనకు ఉండవు. మనదంతా కూడా హార్ట్ టు హార్ట్ రిలేషన్ అని చెప్పి స్వామి చెప్పారు. ప్రతి చోటకి వెళ్ళి ఒక రేడియో స్టేషన్ లో మనం మనకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకున్నట్టుగానే స్వామి మనకి ఈ సాయిరామ్ అనేటువంటి మాట, సత్యసాయి అనేటువంటిది ఎక్కడైనా సరే మనం కనిపిస్తే మనం వాళ్ళందరినీ దగ్గర అవ్వాలని చూస్తాం, ఏదో మాట్లాడాలని మనకు అనిపిస్తుంది. అలాగే ప్రతి చోట కూడా సత్యసాయి ఆర్గనైజేషన్ అంటే అందరూ కూడా రేడియో స్టేషన్ కి ఎలా అయితే ట్యూన్ అవుతారో అలా ట్యూన్ అవడానికి ప్రయత్నిస్తారు. అదే మనకి స్వామి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ లక్షణం, మన యొక్క సేవా సంస్థకు ఉన్నటువంటి అదొక క్యారెక్టరిస్టిక్ అన్నమాట. అదే మన యొక్క గొప్పతనం కూడా. అయితే ఇలా సేవ చేస్తూ సేవ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు ఒకసారి మన ఓల్డ్ స్టూడెంట్స్, మాకంటే చాలా సీనియర్ స్టూడెంట్స్ 60వ స్వామి బర్త్డే అప్పుడు మహానారాయణ సేవ జరిగేది. అప్పుడు జరిగేటప్పుడు స్వామి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళలో తెలుగు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉండేవారు అక్కడ చదువుకున్నప్పుడు పుట్టపర్తిలో. వాళ్ళందరిలో కొంతమంది పంజాబీస్, మహారాష్ట్రియన్స్, గుజరాతీస్ వాళ్ళందరూ కొంతమంది స్వామి చెప్పారట, మనం ఫలానా రోజు మహానారాయణ సేవ చేస్తున్నాం, సో అందరూ మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ అందరికీ కూడా వెళ్ళి స్వామి ఇట్లా మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పారు అని చెప్పి మీరందరూ వెళ్ళి చెప్పిరంటారా అని చెప్పి స్వామి వాళ్ళందరినీ పంపించారట. అప్పుడు పంపించినప్పుడు ఈ తెలుగు రాని వీళ్ళందరూ ఏం చేశారంటే హిందీలో మాట్లాడారు ఆ విలేజెస్ అందరికీ వెళ్ళి, स्वामी आपको नारायण सेवा में पार्टिसिपेट करने के लिए आने के लिए बोला है, आप सब आने का है అని చెప్పి వీళ్ళందరూ హిందీలో వెళ్ళి చెప్పొచ్చారట. అయితే వీళ్ళందరూ స్వామి చెప్పినటువంటి పని మనం చేశాం కదా అనేటువంటి కాన్ఫిడెన్స్ తో కొన్ని ఊర్లు వెళ్తూ మధ్యలో ఒక చోట రోడ్డు మీద ఆగి ఉన్నారట. అలా ఆగి ఉన్నప్పుడు స్వామి వెనక మధ్యాహ్నం టైంలో జీప్ లో వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే స్వామి ఏంటి ఇలా వస్తున్నారు అని వీళ్ళు లేచి నుంచొని రోడ్డు మీద ఉంటే స్వామి అక్కడ జీప్ లోంచి దిగి ఏమైంది మీరు అందరికి చెప్పారా అని చెప్పి అన్నారట. అంటే అవును స్వామి ఆప్ జైసా బోలే హమ్ సబ్కో బోల్ దియా హై, సబ్ ఆతే హై అని చెప్పి అన్నారట. అంటే వాళ్ళందరికీ ఎవరికి హిందీ రాదు మీరు మాట్లాడిన భాష, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, ఎలా వస్తారని మీరు అనుకుంటున్నారు అని చెప్పి స్వామి అన్నారట. అంటే వీళ్ళు ఏమన్నారు, స్వామి మీరు ఏం చెప్తే ఎలా చెప్పమన్నారో ఏం చెప్పమన్నారో అది మాత్రం సిన్సియర్ గా చెప్పాను స్వామి అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకున్నారు. అప్పుడు స్వామిని సరే మంచిదే అని చెప్పేసి వాళ్ళందరినీ ఇంకా మీరు చెప్పాల్సినటువంటి ప్లేసెస్ కన్నీ వెళ్ళి చెప్పిరండి అని చెప్పి అన్నారట. అలా వీళ్ళు అన్ని విలేజెస్కి వెళ్ళి హిందీలో అందరికీ చెప్పొస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మహానారాయణ సేవ ప్రారంభమయ్యేటటువంటి టైంలో స్వామి అందరూ విలేజెస్ అందరూ లక్షల్లో మన శాంతి వేదిక ఉండేటువంటి గ్రౌండ్స్ కి వచ్చి కూర్చోన్నారు. అప్పట్లో కూర్చున్నప్పుడు వీళ్ళందరూ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంత ముందు రోజు వెళ్ళి అందరికీ వెళ్ళి అనౌన్స్ చేసి వచ్చారో వాళ్ళందరూ చాలా స్వామి ఇలా అన్నారేంటి ఎవరు రారేమో అని చెప్పేసి చాలా భయపడుతూ బయటకు వచ్చారట. బయటకు వచ్చి ఆ శాంతి వేదిక దగ్గరికి వచ్చి చూడంగానే లక్షల మంది జనం వచ్చున్నారట. అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట, స్వామి అసలు ఎట్లా వీళ్ళు వచ్చారు, మనం ఇంతమందిని పిలవలేదే, వాళ్ళకి ఏం అర్థమవుతుందో కూడా మనకి తెలియదే అంటే అప్పుడు స్వామి అన్నారట, మీరు సిన్సియర్ గా నేను చెప్పినటువంటి కార్యక్రమంలో మీరు చేశారు, ఏ విధమైనటువంటి వేరే ఆలోచన లేకుండా త్రికరణ శుద్ధితో మీరు పాటించారు కాబట్టి మీ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా క్లియర్ గా వెళ్ళిపోయినాయి, అందుకని ఇంతమంది వచ్చారు అని చెప్పారు. సో మీ ఇంటెంట్ ఏదైతే ఉందో మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఏ భావనతో మనం చేస్తున్నాం అనేటువంటిదే ముఖ్యం. స్వామి మనకి అదే చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వీళ్ళందరూ ఈ నారాయణ సేవ ఇంతమంది లక్షల మంది వస్తే నేను వాళ్ళకి నా హార్ట్ టు హార్ట్ రిలేషన్ ఉంది, అందుకనే ఇంతమంది లక్షల మంది వచ్చారు అని చెప్పి స్వామి వాళ్ళకి చెప్పారు. సో ఇవాళ మనకి ఇన్ని సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నా కూడా అల్టిమేట్లీ మనం చేస్తున్నది ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాం అనేటువంటిది, ఏ భావనతో చేస్తున్నాం, ఈ మూడు కూడా మనం చాలా క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది మనం స్వామి దగ్గర నేర్చుకున్నటువంటి ఒక పాఠం. అయితే మీరందరూ కూడా సిన్సియర్ గా మీరు సేవ చేస్తే తత్మ అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పారు స్వామి. మేము ఏ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం స్వామి,
ఎన్నో మాకు అడ్డంకులు ఉన్నాయంటే ఏదో ఒక కార్యక్రమం చేయండి, మీరు చేస్తూ పోండి, నేను సరి చేస్తూ పోతూ అన్నారు స్వామి. మీరు చేస్తూ పోతూ ఉంటే నేను సరి చేస్తూ పోతూ ఉంటాను అన్నారు. ఏదో ఒక కార్యక్రమం మనం చేయాల్సిందే, ఏదో ఒక కార్యక్రమం. ఎంతో పెద్ద పెద్ద కార్యక్రమం మనం చేయలేకపోవచ్చు, మనం ఉండేటటువంటి ప్లేస్ లోనే ఇవాళ ఎన్నో రకాల కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. సో ఆయన చేసేవాడు స్వామి, హీఈస్ ద డూయర్, వీఆర్ ద ఎంజాయర్స్. ప్రతిఫలాన్ని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం, మనం చేసి వెనకుండి చేసేటటువంటి వాడు స్వామి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చలమైనటువంటి నమ్మకంతో మనం చేసినప్పుడు అన్ని స్వామి చూసుకుంటారు అనేటువంటి ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ప్రతి వాళ్ళకి ఉన్నారు. ఈ రోజు ఈ కాల్లో ఈ టాక్ ఉన్నటువంటి ఎంతో మంది చూసేటువంటి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉన్నాయి మనందరికీ. ప్రతి వాళ్ళకి కూడా స్వామి చెప్పేది ఏంటంటే, మీరు చేసేటువంటి కృషి కనుక ఉంటే నా కృప ఉంటుంది అన్నారు స్వామి. మీ వైపు నుంచి కృషి ఉంటే నా కృప ఉంటుంది అని చెప్పి స్వామి ఎన్నో రకాల మనకి వృత్తాంతాలు మనం ఎంతో మంది దగ్గర విన్నాం. మనందరికీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. అయితే మాకు కూడా మేము చదివేటప్పుడు 65th బర్త్డే అప్పుడు స్వామి 1 month హాలిడేస్ డిక్లేర్ చేసి మీ అందరూ కూడా సేవ చేయండి అని చెప్పి మాకు ఒక మహదవకాశాన్ని మాకు అందించారు. అదేంటంటే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేటప్పుడు లాస్ట్ మూమెంట్ లో మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ వచ్చినప్పుడు అవన్నీ లోడ్స్ అన్లోడ్ చేసి ఏ డిపార్ట్మెంట్ కి అవన్నీ మేము షిఫ్ట్ చేయటం. అదే విధంగా కొంతమందికి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ టైంలో ఏరోడ్రోమ్ రన్వే వేసేటప్పుడు కూడా అక్కడ మేము సివిల్ వర్క్స్ చేయడానికి కూడా స్వామి మాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు ప్రతిరోజు కూడా స్వామి ఏం జరిగింది, మీరు ఏం చేశారు అని చెప్పి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా సేవ చేసిన తర్వాత ఈవినింగ్ దర్శనకు వచ్చినప్పుడు ప్రతిరోజు అందరినీ పిలిచి అడిగేవారు స్వామి. అడిగి మీరు ఏం చేశారు, ఇవాళ ఏం చేశారు, అందరూ స్వామి మేము రాళ్లు మోసాం స్వామి, మేము మెటీరియల్ అన్లోడ్ చేసాం స్వామి, ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేసాం స్వామి, అందరూ అడిగి తెలుసుకున్నప్పుడు మీ చేతులు చూపించండి అనేవారు స్వామి. మేము రాళ్లు మోసినప్పుడు చేతులన్నీ బాగా కందిపోయినప్పుడు స్వామి చూసి, అయ్యో ఇంత రక్తం ఎందుకు మీకు ఇంతకు వచ్చిందా అని చెప్పేసి వెంటనే నెక్స్ట్ డే మార్నింగే అప్పుడు ట్రస్ట్ మెంబర్స్ అందరినీ పిలిచి మాకు గ్లోవ్స్ తెప్పించేవారు స్వామి. గ్లోవ్స్ తెప్పించి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, మీరు వర్క్ చేయగలుగుతున్నారు కదా అంటే, కొంతమందికి ఆ రబ్బర్ గ్లోవ్స్ అవి చాలకపోతే 2 రోజుల తర్వాత మళ్ళీ క్లాత్ గ్లోవ్స్ కూడా చెప్పించేవారు. అప్పటికి మన చేతులకి ఏం కాకుండా ఎంత జాగ్రత్తగా స్వామి మమ్మల్ని చూసుకునేవారంటే, అప్పట్లో ఆ సేవా కార్యక్రమాలు 1 month ఫుల్ హాలిడేస్ ఇచ్చి మీరందరూ సేవ చేయండి, ఇంత మంచి అవకాశం మళ్ళీ మీకు దొరకదు అని చెప్పేసి. ఇవాళ ఆ సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం కాబట్టే జన్మ జన్మలకి ఈ జీవితాంతం కూడా మనం చెప్పుకోవడానికి మనకి ఈ సేవ చేశాం కాబట్టి, స్వామి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో సేవ చేశాం కాబట్టి ఇవాళ చెప్పుకోగలుగుతున్నాం. అంత అదృష్టాన్ని అనుగ్రహించినటువంటి స్వామికి మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంలో మనం పుట్టడం, స్వామి యొక్క లీలలని, స్వామి యొక్క అవతార వైభవాన్ని మనం ప్రత్యక్షంగా మనం చూసి ఆనందించి తరించేటటువంటి మనకి భాగ్యం మన స్వామి ఇచ్చారు. అలాంటి అవతారంలో, ఈ అవతారంలో ఏ అవతారంలో కూడా ఆ అవతారమే స్థాపించినటువంటి సంస్థ ఏ అవతారంలో కూడా లేదు. రాముడు ఎలా ఉంటాడో తెలియదు, రాముడు ఏం చేశాడో మనకి తెలియదు వాల్మీకి రామాయణం చదివితే తప్ప. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఏం చేశాడో మనకి తెలియదు భాగవతము భారతము చదివితే తప్ప. కానీ మనకి స్వామి ఇచ్చినటువంటి అదృష్టమైనటువంటి ఒక ఇదేంటంటే, మనందరికీ పరిపూర్ణమైనటువంటి అవతారంలో మనందరం పుట్టడం, స్వామిని మన కళ్ళారా చూడటం, స్వామి యొక్క లీలా కైవల్య వాహినిని ప్రతిరోజు మనం చూసి ఆనందించటం, అలాగే స్వామి ఒక అవతార పురుషుడు స్థాపించినటువంటి సంస్థలో మనందరం కూడా సమిధలుగా పనిచేయటానికి అవకాశం కల్పించడం కూడా. ఎందుకంటే రామాయణంలో మనం చెప్తాం, ఉడత ఏదో చేసిందని, హనుమంతుడు ఏదో చేశారని, వానర సైన్యం ఏదో చేసిందని, అవన్నీ మనం చదివితే తెలుసుకోవడం తప్ప మనకి ప్రత్యక్షంగా ఏమీ తెలియదు. కానీ ఈరోజు మనం ఒక అవతారం స్థాపించినటువంటి సంస్థలో, ఆ సంస్థ చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రతిదినం మనం పాల్గొంటున్నామంటే ఎంతో అదృష్టం మనందరం చేసుకున్నటువంటి మహద్భాగ్యం కూడా అని నేను భావిస్తున్నాను. మీరందరూ ఈ సేవా కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఒక నాయకుడిగా ఉండి మీ యొక్క వివిధ జిల్లాల్లో కానీ మీ యొక్క సమితిల్లో కానీ ఒక సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నట్టు మీరు ఎంతో అదృష్టంగా భావించాలి. మిమ్మల్ని మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ సందర్భంలో స్వామి ఒక ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినటువంటిది ఏంటంటే, గుంటూరు జిల్లా తాటికొండ అనేటువంటి ఒక ఊరుంది. ఆ తాటికొండలో ఎంఆర్ఓ గారు ఉండేవారు అనమాట. ఆయన పేరు రామచంద్రరావు గారు. ఆయన స్వామి సేవ చేయటానికి పుట్టపర్తి ఒక వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో సేవ చేసిన తర్వాత ఆయన ఎందుకో స్వామి దగ్గర ఇంకొక 1 వీక్ ఎక్స్టెన్షన్ మనం సేవ చేస్తే బాగుంటుంది అనుకొని ఒక లీవ్ లెటర్ రాసి పంపించాడట ఆయన సుపీరియర్ కి. పంపించినప్పుడు అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. కానీ అప్పుడు ఆ ఉండేటువంటి సిచ్యువేషన్ లో సెలవు ఎక్స్టెండ్ చేయడం కుదరనటువంటి పరిస్థితి. అప్పుడు స్వామి ఆయన ప్రార్థించి, స్వామి మీరే చూసుకోండి, నేను మాత్రం ఇక్కడే ఉండిపోతాను, ఇంకొక 1 వీక్ దాకా నేను సేవ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి స్వామికి ప్రార్థించి కంటిన్యూ అయినప్పుడు ఆ 15 days అయిన తర్వాత సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత అతను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది, ఏంటి, ఎన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి అతను వాళ్ళ సబార్డినేట్స్ అందరిని అడిగినప్పుడు, అదేంటండి అలా అడుగుతున్నారు, నిన్నే కదా మీరు అందరూ అన్ని ఫైల్స్ మీద సంతకం పెట్టారు కదా, సైన్ చేసేసారు కదా, పెండింగ్ ఏం లేవే అని చెప్పేసి ఆ సబార్డినేట్స్ అందరూ చెప్పారు. అదేంటి మీరు నిన్న కూడా ఆఫీస్ లో ఉన్నారు కదా, నేను లేనని చెప్పి మీరు అంటారేంటి అని. చూసారా, స్వామి పాద పద్మాల చెంత స్వామి మీ యొక్క సేవా కార్యక్రమాల్లో నేను ఇక్కడ పాల్గొనడానికి ఇంకొక 1 వీక్ నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి, నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి స్వామిని ప్రార్థిస్తే ఆయన ఆ 1 వీక్ లో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామి తన యొక్క ప్రత్యక్షంగా అక్కడ ఉండి ఆ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో అతని రోల్ స్వామి పోషించి అక్కడ ఎవరికి కూడా ఏ యొక్క ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈయన అబ్సెన్స్ లో మొత్తం స్వామి పనులే చూసుకున్నారట. ఇంతకంటే ఇక సేవకి మనం చెప్పాల్సినటువంటి నిర్వచనం ఇంకేం లేదు. భగవంతుడి యొక్క సర్వీస్ సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పుడు అన్ని భగవంతుడే చూసుకుంటాడు అనే అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఉండదేమో. అవును కదా, ఎందుకంటే ప్రత్యక్షంగా స్వామే తన ఆఫీస్ లో వెళ్ళి ఒక ఎంఆర్ఓ వేషంలో వెళ్ళి 1 వీక్ ఎక్స్టెండెడ్ సర్వీస్ ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామి చేశారట. ఇప్పటికీ కూడా అట్లాంటి అనుభవాలు వింటూ ఉంటే జీవితాంతం మనకి స్వామి సేవలో ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. ఇలాగా స్వామి చెప్తూ, మై గ్రేస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎఫర్ట్ అండ్ ఎగ్జర్షన్ అని చెప్పారు. మై గ్రేస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎఫర్ట్ అండ్ ఎగ్జర్షన్. మీరు ఎంత నా కోసం కష్టపడి, ఎంత నా కోసం మీరు సేవ చేసి నా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారో అంతకంటే రెట్టింపు గ్రేస్ మీ మీద నా వైపు నుంచి ఉంటుంది అని చెప్పారు స్వామి. సో మై గ్రేస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎఫర్ట్ అండ్ ఎగ్జర్షన్ అని చెప్పి స్వామి చెప్పారు. మన ఆర్గనైజేషన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఎలక్షన్స్ ఉండవు, ఓన్లీ సెలక్షన్సే. మన ఆర్గనైజేషన్ లో వేరే ఆర్గనైజేషన్ లో లాగా ఇక్కడ సెలక్షన్స్ ఉంటాయి కానీ ఎలక్షన్స్ ఉండవు. ఎంత అదృష్టం అండి. మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో గుర్తించి మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్, దిస్ పర్సన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ లీడింగ్ ఏ టీమ్ ఆఫ్ యూత్. సో ఈ డిస్ట్రిక్ట్ కి ఇతను సేవాదళ్ ఇన్ఛార్జ్ అని చెప్పి అతను సెలెక్ట్ చేయబడతాడే కానీ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లేసి ఎలక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి మన ఆర్గనైజేషన్ లో లేదు. అది చాలా ముఖ్యమైనటువంటి కంపారిజన్ చేసుకుంటే మనం the best difference what we can see in the other organizations and such organizations. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగానే నో ఎలక్షన్, ఓన్లీ సెలక్షన్. అలాగే ఇక్కడ నో కలెక్షన్, ఓన్లీ కనెక్షన్. మనందరికీ తెలుసు ఎలా చేస్తున్నామో ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయో ఎవరికి తెలీదు. ఎవరన్నా అక్కడ డబ్బా పెట్టి కలెక్షన్ ఏమంటారా, హుండీ ఏమన్నా ఉందా, లేకపోతే చదివింపులు రాసుకున్నట్టుగా బయటికి వెళ్ళే వాళ్ళందరూ ఎంత మీరు ఇస్తున్నారు అని చెప్పి మనం ఏమైనా బుక్ లో ఎక్కడ రిజిస్టర్ లో నోట్ చేస్తున్నామా? ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మాకు కూడా అలుమ్నై మీట్స్ జరిగినప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న కాటన్ బాక్స్ ఒక మూల పెడతారు, స్వామి ఫోటో పెడతారు. బ్రదర్స్, మీరు ఎవరైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటూ ఉంటే యూ కెన్ గో అండ్ డ్రాప్ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డ్రాప్ అని. విత్ ఇన్ 1 hour ఆ స్పీచ్ ఎవరో 2-3 బ్రదర్స్ మాట్లాడతారు. వాళ్ళంతా మాట్లాడి 1 hour ఆ మీటింగ్ అయిపోయే లోపల ఆ కాటన్ బాక్స్ నిండిపోతుంది, ఏదో క్యాష్ కానీ చెక్స్ కానీ. సో దెర్ ఈస్ నో ఫోర్సింగ్ ఆఫ్ ఎనీబడి. వాలంటరీగా ఇదిగో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే ఇదిగో మా వైపు నుంచి
ఇది ఉంచండి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు రహస్యంగా, అది కూడా ఎవరికి తెలియకుండా చేసేవాళ్లే, కానీ ఇక్కడ కలెక్షన్ అనేటువంటిది లేదు, ఓన్లీ కనెక్షన్. ఆ కనెక్షన్ కూడా హార్ట్ టు హార్ట్ కనెక్షన్. స్వామి చూసుకుంటూ ఉంటారు, ప్రతి వాళ్ళకి ఉండే కనెక్షన్ అది స్వామితోనే ఉంటుంది, కానీ మధ్యలో ఎవరు డిస్ట్రిబ్యూటర్లు, మీడియేటర్స్ ఎవరు ఉండరు అనమాట, ఏజెంట్స్. దట్ ఈస్ వాట్ ఈస్ the main importance, the main difference between other organizations and మన సత్యసాయి ఆర్గనైజేషన్ లో. అందుకనే చాలా మంది సేవాదులు మనందరం అక్కడ పర్తికి వెళ్ళినప్పుడు స్వామి కొంతమందికి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒరిస్సా సేవాదాలు ఉంటారు, వాళ్ళు వస్తే వాళ్ళు చేసేటువంటి సేవ ఓన్లీ టాయిలెట్స్ క్లీన్ చేయటమే. ఎక్కడైనా సరే మొత్తం ప్రశాంతి, ఆ ఆశ్రమం మొత్తం ఆవరణలో ఉన్నటువంటి అన్ని టాయిలెట్స్ ని క్లీన్ చేసేటువంటి బాధ్యత వాళ్లే తీసుకుంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళు క్లియర్ గా స్వామిని ప్రార్థించి అడుగుతారట, స్వామి అట్లాంటి సర్వీస్ ఇంకెవ్వరికి ఇవ్వద్దు, మాకే ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మనం కూడా చాలా సార్లు చూస్తూ ఉంటాం, వాళ్ళు భజనలు చేస్తూ వాళ్ళు ఒకసారి వాళ్ళు మార్నింగ్ ఒక టీం వెళ్ళి క్లీన్ చేసి వచ్చిందంటే ఇట్ యూస్ టు లుక్ లైక్ 5-star హోటల్స్ లో ఉండే టాయిలెట్స్ లాగా ఉండేవి అన్నమాట. అంత నీట్ గా, అంత శ్రద్ధతో స్వామి సేవ చేస్తున్నాము అనేటువంటి ఫీలింగ్ తో వాళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ స్వామి వాళ్ళ సేవా కార్యక్రమం అంతా ఆ టైం అయిపోయినా కూడా కొన్ని రోజులు ఉంచుకొని స్వామి వాళ్ళందరికీ మళ్ళీ వైట్ అండ్ వైట్ బట్టలు అన్ని ఇచ్చి వాళ్ళందరినీ పంపించేటటువంటి వారు. స్వామి ఒకసారి చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూడటానికి వేరే కంట్రీస్ నుంచి వచ్చారట. అప్పుడు వాళ్ళందరూ స్వామి దగ్గరికి వస్తే, ముందు మీరందరూ వెళ్ళి హాస్పిటల్ చూసి రండి, దాని తర్వాత నేను మీతో మాట్లాడతాను అని చెప్పి అన్నారట. అదేంటి స్వామి అలా అంటున్నారంటే, ముందు మీరు వెళ్ళి చూసి రండి, మధ్యాహ్నం నేను దర్శనం వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళి మార్నింగ్ అంతా వెళ్ళి డాక్టర్స్ అందరూ డిగ్నిటరీస్ వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ముందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం దర్శనం అయిన తర్వాత స్వామి వాళ్ళందరినీ పిలిచి, మీరందరూ వెళ్ళొచ్చారా అని చెప్పి అన్నారు స్వామి. అంటే అవును స్వామి వెళ్ళొచ్చాము. ఏంటి మీకు ఏమనిపించింది, వాట్ యూ థింక్ అబౌట్ దిస్ హాస్పిటల్ అని చెప్పి ఆయన స్వామి అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, స్వామి మీ హాస్పిటల్లో ఉండేటువంటి ఆర్కిటెక్చర్ చాలా బాగా ఉంది స్వామి అని చెప్పేసి. అంటే అవునా అన్నారు స్వామి. తర్వాత ఇంకొక ఆయన అడిగి కాదు అని చెప్పి అన్న తర్వాత రెండో ఆయన అడిగారట, నువ్వేమనుకుంటున్నావు ఈ హాస్పిటల్ గురించి, ఇంపార్టెన్స్ ఏంటి అని. ఆయన అన్నారట, మీరు ఇచ్చేటువంటి ఫ్రీ హెల్త్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది స్వామి, ఇట్లాంటి హెల్త్ ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వలేరు అని చెప్పినప్పుడు అది కూడా కాదు అన్నారట. ఇంకొక ఆయన అన్నారట, మీ హాస్పిటల్లో బెస్ట్ ఎక్విప్మెంట్ చాలా మంచిది స్వామి, అందుకని మీ హాస్పిటల్ చాలా గ్రేట్ గా ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. స్వామి అన్నారట, అప్పుడు మీరు అనుకున్నటువంటిది ఏది కూడా ఈ ఇంపార్టెంట్ కాదు. నా హాస్పిటల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్కడ ఉండి సేవ చేసేటటువంటి సేవాదులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ నన్ను చూసి వచ్చి నా సేవ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ హాస్పిటల్ అని కూడా స్వామి గట్టిగా చెప్పారట. సో స్వామి సేవకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, సేవ చేస్తే ప్రతి ఒక్క మానవుడు కూడా భగవంతుని ఎంత సులభంగా చేరుకోవచ్చు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎంత ఈజీగా మనం పొందవచ్చు అనేటువంటిది స్వామి చాలాసార్లు చెప్పారు. సో ఈ విషయంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్నో ఉన్నాయి, అవన్నీ ముఖ్యం కాదు నాకు, అక్కడ పనిచేసేటటువంటి నిస్వార్థమైనటువంటి సేవాదళ్ళు మాత్రమే చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ హాస్పిటల్ అని చెప్పి స్వామి గట్టిగా చెప్పారు. మాకు కూడా చాలా సార్లు అక్కడ చదువుకున్నప్పుడు ప్రతి సంవత్సరం బర్త్డే ముందు గ్రామ సేవల్లో పాల్గొనడానికి ఒక అవకాశం వచ్చేది. అప్పుడు ఆ గ్రామ సేవల్లో ప్రతిరోజు కూడా స్వామి వాళ్ళకి బట్టలు, ప్రసాదం అవన్నీ పర్సనల్ గా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చెప్పి సాయిరాం చెప్పి అందరికీ మేమందరం ప్రతి విలేజ్ వెళ్ళి వ్యాన్ లో మొత్తం లోడ్ చేసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు స్వామి ఎంతో ఆనందించేవారు. ప్రత్యక్షంగా అడిగినప్పుడు ఫలానా విలేజ్కి వెళ్ళాం, కమ్మవారిపల్లి వెళ్ళాం అని చెప్పి స్వామి అడిగి తెలుసుకొని అప్పుడు కొంతమందిని ఏ ఊర్లు వెళ్ళారని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఆ విలేజ్ పేరు చెప్తే ఆ విలేజ్ లో ఉండేటటువంటి ఊర్లో ఉండేటువంటి వాళ్ళ పేర్లు కూడా అడిగేవారు స్వామి. అవునా ఆ ఊరు వెళ్ళారా, ఆ ఊర్లో ఒక నర్సు ఉండేదే, ఆమె చాలా మంచి సేవ చేస్తుంది, ఉందా ఇప్పుడు కూడా అంటే ఉంది స్వామి అని చెప్పంటే వాళ్ళు ఎంతో ఆనందపడేవారు అనమాట. ఎందుకంటే ఎంత స్వామికి గుర్తు, ప్రతి వాళ్ళు స్వామిని తలుచుకుంటూ ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు వాళ్ళందరినీ స్వామి గుర్తు పెట్టుకొని పేరుతో అడిగేవారు. మనం ఎంత సేవ చేస్తామో నిస్వార్థమైనటువంటి సేవ, ఆ సేవలో భగవంతుడు మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు.
ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు అనేటువంటిది మనం గమనించాలి. స్వామి ప్రత్యక్షంగా వచ్చినట్లు వాళ్ళందరూ భావించేవాళ్ళు. మేము ఆ గ్రామ సేవలో పాల్గొని స్వామి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని అవన్నీ వాళ్ళకి ఆ కిట్ ని వాళ్ళకి అందించినప్పుడు స్వామి మా దగ్గరికి వచ్చారు అనేటువంటిది వాళ్ళు భావించేటువంటి వాళ్ళు. ఇలాగే స్వామి కొన్ని విషయాల్లో చెప్తూ ప్రతిదీ మనం ప్యూరిఫై చేసుకోవడానికి, మన యొక్క బాడీని ప్యూరిఫై చేసుకోవాలంటే మనం వాటర్ కానీ యోగా కానీ ద్వారా మనం బాడీని ప్యూరిఫై చేసుకోవచ్చు. మన బ్రెత్ ని ప్యూరిఫై చేసుకోవాలంటే మనకి ప్రాణాయామం ద్వారా ప్యూరిఫై చేసుకోవచ్చు. అలాగే మన మైండ్ ని మనం ప్యూరిఫై చేసుకోవాలంటే మెడిటేషన్ ద్వారా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే మన ఇంటలెక్ట్, మన బుద్ధిని మనం ప్యూరిఫై చేసుకోవాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు. ఇదే విధంగా చెప్తూ మన అహంకారాన్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి అంటే సేవ, సర్వీస్ ఒకటే మార్గం అని చెప్పారు స్వామి. సో మన యొక్క ప్రతి మనిషిలో ఎంతో కొంత అహంకారం ఉంటుంది. ఈ అహంకారాన్ని మనం, ఈ అహంకారం అనేటువంటి దీంట్లోని మనం మాయలోని బయటపడాలి అంటే సేవా కార్యక్రమాలను పాల్గొంటేనే మనం దీన్ని, మన యొక్క అహంకారాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు అని కూడా స్వామి చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి COVID-19 కరోనా పాండమిక్ అవుట్ బ్రేక్ లో కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కానీ అన్ని జిల్లాల్లో కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ లేబరర్స్ కానీ వీళ్ళందరికీ ఫుడ్ అందించడం, లంచ్ కానీ డిన్నర్ కానీ, ఎందుకంటే ఇప్పుడే పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు. సో అన్ని కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనాలి. మనందరం కూడా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ తరఫున చేసేటువంటి సేవలో నిస్వార్థమైనటువంటి సేవగా మనల్ని అందరినీ గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనందరికి పర్మిషన్స్ ఇస్తుంది. నిన్న మన అలమ్నై బ్రదర్స్ స్టూడెంట్స్ అందరూ ఉన్నటువంటి BHA లో కూడా దాదాపు 1000 ప్యాకెట్స్ నైట్ డిన్నర్ సప్లై చేయమని చెప్పి కూడా పోలీస్ రిక్వెస్ట్ చేశారు. సో దానంటి కూడా ఈ రోజు నుంచే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఇలాగే ప్రతి ఊర్లో మీరు ఎక్కడైతే ఉన్నారో మీ సమితులు కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ అందరూ కూడా వీలైనంత స్వామి యొక్క కార్యక్రమాల్లో సత్యసాయి సేవా సంస్థల తరఫున, ఎందుకంటే ఇవాళ దురదృష్టవశాత్తు ఈ కరోనా మహమ్మారి వచ్చింది, కానీ ప్రతి సంవత్సరం మనం సమ్మర్ లో మజ్జిగ, సత్యసాయి ప్రేమామృత ధార వాటర్ క్యాంప్స్ ఇవన్నీ కూడా మనం నడుపుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఇంకా ఎక్కువ ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో మనందరం పాల్గొనాలి. ఈ యొక్క కరోనా COVID-19 అవుట్ బ్రేక్ కంప్లీట్ అయ్యే వరకు, లాక్డౌన్ ఎత్తివేసే వరకు కూడా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే సేవా కార్యక్రమాల్లో మనందరం పాల్గొంటున్నాం. ఆల్రెడీ ఇంకా ఎక్కువ కూడా మనం చేయాలని చెప్పేసి మన స్టేట్ ప్రెసిడెంట్స్ కానీ, ఆల్ ఇండియా ప్రెసిడెంట్స్ కానీ మనకి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మనం చేస్తూ ఉన్నాం కూడా. అయితే మనం చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో, గ్రామాల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో కొన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంతకుముందు మేము గ్రామ సేవల్లో చేసినప్పుడు కూడా వెటర్నరీ సర్వీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు తన యొక్క బాధను తెలుసుకోగలడు, తనకు కావాల్సింది కోరుకొని పక్కవాడికి చెప్పగలడు. కానీ యానిమల్స్ అది చేయలేనటువంటి పరిస్థితి, వాటికి మాట్లాడటం రాదు. కాబట్టి మనమే వాటి యొక్క సేవలు మనం వాలంటరీగా తీసుకుని వెటర్నరీ డాక్టర్ సలహాలతో మనం ఆ వెటర్నరీ సర్వీస్ కూడా చేయాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇవాళ చాలా ఈ COVID-19 మనుషులు ఎవరు బయటకి తిరగకపోవటం వల్ల చాలా యానిమల్స్ కి నీళ్లు లేక, ఆహారం మనం వేసినా కూడా ఏదన్నా తీసుకొని వెళ్ళి అవి తినలేకనేటువంటి నీరసమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని మనకి డాగ్స్ కానీ, మంకీస్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. నీళ్లు ఉండట్లేదు. సో వాటి కోసం మనం మేబీ ఓపెన్ ప్లేసెస్ లో ఎక్కడన్నా సిమెంట్ తొట్టుల్లో వాటర్ పెట్టేసి వాటికి మనం రెగ్యులర్ గా మనం వాటికి ఆ సేవ చేయాలి అని చెప్పేసి నా భావన. అది కొంచెం మీరు ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ యానిమల్స్ కి ఈ వెటర్నరీ క్యాంప్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ టు ఆల్ దీస్ బఫెలోస్ కానీ, కౌస్ కానీ, వీటికి సంబంధించినటువంటి కూడా ముందు మనం తీసుకోవచ్చు. ఇట్లాంటివంటి ఈ విషయాల్లో మనం కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలని నా విజ్ఞప్తి. అలాగే రైతులకి వాటికి సంబంధించినటువంటి రైతులకు కావాల్సినటువంటి ఫాడర్ విషయంలో కానీ, లేకపోతే యానిమల్ హస్బెండరీ విషయంలో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటం, ఇలాంటి సేవల్లో కూడా మనం పాల్గొనొచ్చు. ఎందుకంటే మనం కొంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు.
మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, హీఈస్ వెటరన్ ఇన్ వెటర్నరీ సైన్సెస్. సో ఇలాంటి పెద్దవాళ్ళ సలహాతో మనం సేవా కార్యక్రమాలు, ఇట్లాంటి సేవలు కూడా చేయాలని నా విజ్ఞప్తి. ఈ ముఖ్యంగా ఇప్పుడు జరిగేటటువంటి ఈ COVID-19 అనేటువంటి దాన్ని మనం చాలా అరుదైనటువంటి మనకి దొరికినటువంటి ఒక అవకాశంగా దీన్ని తీసుకొని ఈ COVID-19 లాక్డౌన్ ఎత్తివేసేంత వరకు కూడా వీలైనంత ఎక్కువ సేవలు మనం చేయాలని, అలాగే ప్రతి ఒక్క ఒక టీమ్గా మనం ఫామ్ అయ్యి ఈ టీం వర్క్గా దీన్ని చేసి స్వామి సేవలో సత్యసాయి సేవా సంస్థల యొక్క గొప్పతనాన్ని మరింత పెంపొందిస్తూ స్వామి అనుగ్రహ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ COVID-19 అవుట్ బ్రేక్ లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మనం వీలైనంత, ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది మనం వింటూ ఉన్నాం, బ్లడ్ డొనేషన్, బ్లడ్ ఈజ్ బికమ్ ఎ వెరీ రేర్ కమాడిటీ. ఇప్పుడు ఎందుకంటే రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు బయటికి మనం ఏం వెళ్తాం, అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళి అనవసరంగా మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్స్ తో ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ బ్లడ్ డొనేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అ వెరీ రేర్ కమాడిటీ. అలాంటప్పుడు మన ఆర్గనైజేషన్ ముందు అడుగు వేసి ఎవరికి ఎక్కడ ఏం బ్లడ్ కావాలో దాన్ని మనం మన సేవా సంస్థలలో ఉండేటువంటి యాక్టివ్ మెంబర్స్ కానీ మన యూత్ కానీ మనందరం కూడా ఈ విషయంలో కొంచెం ఒక ముందు అడుగుతో దాన్ని మనం అటెండ్ అవ్వాలని చెప్పేసి నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇట్ హస్ బికమ్ ఎ వెరీ రేర్ థింగ్ నౌ. లకీలీ ట్రాఫిక్ లేదు కాబట్టి, వెహికల్ మూవ్మెంట్ లేదు కాబట్టి యాక్సిడెంట్స్ కూడా లేవు. బట్ దెర్ ఆర్ సమ్ రేర్ ఇన్సిడెంట్స్ వేర్ ద బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు మనం చాలా ఫాస్ట్ గా దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఈ బ్లడ్ డొనేషన్, బ్లడ్ రిక్వైర్మెంట్ కూడా అటెండ్ అవ్వాలని నా విజ్ఞప్తి. బికాజ్ ఇట్ హస్ బికమ్ ఎ వెరీ రేర్ థింగ్ నౌ. ప్రతి వాళ్ళకి చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి, వెహికల్ మూవ్మెంట్ లేదు, ఫాస్ట్ గా వెళ్ళి హాస్పిటల్కైనా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాలన్నా కూడా మూవ్మెంట్ లేదు. కాబట్టి మనం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఈ బ్లడ్ డొనేషన్ కూడా చేయాలని, ఇలాగే ఎన్నో మనకి ఉన్నటువంటి డ్రై రేషన్ కానీ అమృత కలశం లాంటి డ్రై రేషన్ చేయటం కానీ 1 వీక్ సరిపడా మనం అందరికీ ఇస్తున్నాం. రెగ్యులర్ గా జరిగేటువంటి మెడికల్ క్యాంప్స్, అదర్ సర్వీసెస్ తో పాటు ఈ COVID-19 లో ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మనందరూ యూత్ అందరూ పాల్గొనాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ స్వామి యొక్క అనుగ్రహం మనందరి మీద, ఎస్పెషల్లీ యూత్ మీ అందరి మీద స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై సాయిరామ్. ఓవర్ టు సతీష్ అన్న. Yashwant, can you unmute Sandeep Anna once? Sairam Yashwant? Sairam sir. సో మా శ్రోతలు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సార్. ఆ క్వశ్చన్ లో మీరు స్వామి స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామికి మీరు డైరెక్ట్ డ్రామాలో డైరెక్ట్ చేశారంట. సో ఆ మెమరబుల్ లో ఏదైనా మా శ్రోతలకు ఏమన్నా షేర్ చేయగలుగుతారా? సైరామ్. నేను డైరెక్ట్ అయితే ఏం చేయలేదు, బట్ యాక్ట్ చేశాను. 2 డ్రామాల్లో యాక్ట్ చేసినప్పుడు ప్రతిరోజు స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు. ప్రతిరోజు మేము రిహార్సల్స్ కి స్వామి వచ్చేవారు. వచ్చి ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ లో కూడా వెళ్ళి, ఎందుకంటే మీరు వేసేటప్పుడు లక్షల మంది చూస్తారు అనేటువంటి ఇదితో మాకు ప్రతిరోజు వచ్చి డైరెక్షన్ ఇచ్చేవారు. డైలాగులు కూడా స్వామి ఎలా రాయాలో స్వామి చెప్పేవారు. ఇంటర్వ్యూ రూమ్స్ లో చిన్న చిన్న పాటలు కూడా స్వామి అప్పటికప్పుడు చెప్పి దాన్ని ఎలా పాడాలో కూడా చెప్పేవారు. ఎక్కడ దీర్ఘం ఉండాలి, ఎక్కడ దీర్ఘం ఉండకూడదు అనేటువంటిది క్లియర్ గా స్వామి డైరెక్షన్ లోనే మేము డ్రామాస్ వేసేవాళ్ళం. నాకు ఒకసారి నేను ఒక విభీషణ శరణాగతి అనేటువంటి ఒక డ్రామా వేసినప్పుడు దాంట్లో నేను లక్ష్మణుడిగా వేశాను. కానీ ఆ డ్రామాలో 1 hour జరిగేటటువంటి ఆ డ్రామాలో అన్ని క్యారెక్టర్స్ ఉంటారు. రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు, రావణాసురుడు, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే లక్ష్మణుడు క్యారెక్టర్ కూడా ఉంటే అందరికీ డైలాగులు ఉన్నాయి, కానీ 1 hour లో నాకు ఒక డైలాగ్ కూడా లేదనమాట. సో అప్పుడు స్వామి ఒకసారి వచ్చి రిహార్సల్స్కి వచ్చేటప్పుడు, మనకి సినిమాల్లో కాంతారావు గారు అని ఉండేవారు, ఆయన లవకుశలో లక్ష్మణుడు వేషం వేశారు. ఆయన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు స్వామి పిలిచి
వీడు లక్ష్మణుడికి వేస్తున్నాడు అని చెప్పి అంటే స్వామి దగ్గరికి స్వామి ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆడిటోరియంలో నన్ను దగ్గరికి పిలిచి బాబు నీకు ఏం డైలాగులు ఉన్నాయి చెప్పు అని చెప్పి అన్నారు స్వామి. ఆయన కాంతారావు గారు అన్నప్పుడు స్వామి కాంతారావు గారు నాకు ఒక డైలాగ్ కూడా లేదండి అంటే, అవునా 1 hour డైలాగులో 1 hour డ్రామాలో నీకు ఒక డైలాగ్ కూడా లేదా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి, అప్పుడు బాబు నువ్వు ఎక్స్ప్రెషన్స్ తోనే నీ యొక్క ఫీలింగ్స్ అన్ని నువ్వు తెలియపరచాలి, ఎందుకంటే రాముడు పక్కన ఉంటావు కాబట్టి నీకు మాట్లాడేటువంటి అర్హత హక్కు అవన్నీ నీకు ఉండవు అని చెప్పి ఆయన చెప్పి చాలా మెళకువలు మాకు చెప్పేవారు డైరెక్షన్ ఇచ్చినప్పుడు. అలాగా ఎన్నో స్వామి ఇవ్వటానికి అది డ్రామా బాయ్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అయినా కూడా జీవితంలో మనం పాటించవలసినటువంటి చిన్న చిన్న సూత్రాలు ఇవన్నీ కూడా స్టోరీ రూపంలో మాకు చెప్తూ ఉండేవారు. అప్పుడు ఎలా జరిగేది, రామాయణం టైంలో అప్పుడు రాముడు ఎలా ఉండేవాడు, అదర్ క్యారెక్టర్స్ అందరూ ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత పొడుగు ఉండేవాళ్ళు, ఏం కట్టుకునేవాళ్ళు, ఏం తినేవారు అని చెప్పి అప్పుడు చెప్తూ అప్పుడప్పుడే ఇదిగో జనక మహారాజు పెట్టుకునేటువంటి రింగ్ అని చెప్పి అప్పుడప్పుడు మాకందరికి రింగ్స్ క్రియేట్ చేసి చూపిస్తుండేవారు. మీరు చూసారా ఎంత ఎత్తుండేవాడో కృష్ణుడు అని చెప్పేసి, ఆయన ధరించినటువంటి మెడలు వేసుకున్నటువంటి ఒక కౌస్తుభం అని ఇట్లాంటివన్నీ చూపించి వెంటనే మాయం చేసేవారు స్వామి. మీరందరూ ఇవన్నీ మీ దగ్గర ఉండాల్సినటువంటి కావు, మీరు చూడటం మాత్రమే మీ అర్హత అని చెప్పేసి అలా పైకి ఇంటర్వ్యూ రూమ్ లోనే పైకి లానగానే అది మా కళ్ళ ముందే మాయమైపోయేది. అలాంటి ఎన్నో అనుభూతులు స్వామి మాకు అందించారు కాబట్టి ఇప్పటికి కూడా చెప్పుకోవడానికి స్వామికి ఎంతో కృతజ్ఞత. ఇలాగే విభీషణ శరణాహతి డ్రామా ఒకటి, తర్వాత భక్త మార్కండేయ అనేటువంటి డ్రామా, ఆ డ్రామాలో కూడా నేను మార్కండేయుడు గురుగా వేశాను. అప్పుడు స్వామి ఆ మార్కండేయుడు 14 సంవత్సరాలే అతని వయసు అయినప్పుడు అతను ఎంత భక్తితో ఉంటాడు, శివుడే చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమ అని చెప్పి స్వామి నన్ను చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించినప్పుడు కిం కరిష్యతి వయ్యమ, యముడు నన్ను ఏం చేయగలడు అని చెప్పేసి ఆ దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నప్పుడు భగవంతుడు అన్ని చూసుకుంటాడు అని చెప్పి మీరు కూడా అంత దృఢమైన నమ్మకంతో ఉండాలి అని ఇంటర్వ్యూలో ప్రతిరోజు ఇచ్చే రిహార్సల్స్ లో కూడా స్వామి మాకు పాఠాలు నేర్పుతూ ఉండేవారు. ఎన్నో వండర్ఫుల్ మూమెంట్స్ ఆ రోజుల్లో. ఒక డ్రామా వేయాలంటే 30 ఇంటర్వ్యూలు, లేదంటే ఒక వేదం బాయ్స్ అంటే ఒక కొన్ని ఇంటర్వ్యూస్, అట్లా ప్రతి చోట స్వామికి దగ్గర అవడానికి మాకు మామూలుగా నవవిధ భక్తులైనా కూడా అక్కడ ఇంకా ఎన్నో విధమైనటువంటి భక్తులు మార్గాలు ఉండేవి అక్కడ స్వామికి దగ్గర అవడానికి. ఆటల్లో ఉండటం, బ్యాండ్లో ఉండటం, డ్రామాల్లో ఉండటం, వేదంలో ఉండటం, లేకపోతే ఇంకొక రకమైనటువంటి హాస్టల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో దేంట్లో ఉన్నా కూడా స్వామికి దగ్గర అవడానికి అక్కడ ఇంకా ఎక్స్ట్రా భక్తి మార్గాల్లాగా మాకు కొన్ని అక్కడ ఉండేవి. అవన్నీ కూడా స్వామి మాకు సంపాదించి అనుగ్రహించేవారు. దానికి ఎంతో కృతజ్ఞతలు స్వామికి. జీవితాంతం మనం రుణపడి ఉండాల్సినటువంటి అనుభవాన్ని స్వామి ఇచ్చారు. సార్, మీ అనుమతితో నేను 2వ ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్. సార్, మీరు రేడియో సాయిని మన సాయి స్వామివాణి అనేటువంటి దివ్యవాణిని తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి చేర్చేటువంటి ప్రయత్నం చేశారని విన్నాం సార్. అప్పుడు నేను జీ నెట్వర్క్ లో వర్క్ చేసినప్పుడు స్వామి ఒక రేడియో సాయి అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ప్రతి ఇంట్లో ఒక కేబుల్ టీవీ అనేటువంటిది ఉంటుంది కదా, సో ప్రతి ఒక్క కేబుల్ టీవీ ఎలా అయితే ఉందో ఛానల్ వస్తుందో అలాగే రేడియో సాయి కూడా ప్రతి ఇంట్లో పలికించాలి అని చెప్పేసి, ప్రతి వాడు భక్తుడైనా కాకపోయినా ప్రతి చోట ఒక ఛానల్ చూసినట్టుగా రేడియో సాయి చూడాలి, కనీసం చూడకపోయినా వినాలి అనేటువంటి ఆతృతతో స్వామిని నేను ప్రార్థించాను. అప్పుడు మొట్టమొదటిగా జీ నెట్వర్క్ సంబంధించినటువంటి సిటీ కేబుల్ లో స్టార్ట్ చేశాను. నేను అదే కంపెనీలో అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు వెంటనే హ్యాత్వే లాంటి కంపెనీలో స్వామి నేను ఇలా స్టార్ట్ చేశాను, అన్ని చోట్ల అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను స్వామి ప్రార్థించినప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళి ఏమండి మాకు ఇట్లా ఒక స్వామివారి ఒక ఛానల్ ఉంది, ఆడియో ఛానల్, దాన్ని మీరు ఒక మీ కేబుల్ ఛానల్ లాగా ఒకటి పెట్టండి అంటే వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళ టెక్నికల్ పీపుల్ తో పిలిపించి విత్ ఇన్ మినిట్స్ వెంటనే దాన్ని ఆన్ చేయడం. హైదరాబాద్ లో ఒక హ్యాత్వే లాంటి కంపెనీలో ఆన్ అయిందంటే ఒక 10-15 లక్షల ఇళ్లలో రేడియో సాయి ఆన్ అయిపోయేది. అట్లాగే సిటీ కేబుల్, ఇంకా ఎన్నో కంపెనీ ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊరు నుంచి వాళ్ళు 5ంటికి నాకు ఫోన్ చేసేవారు, బాబు సాయిరామ్ అండి, మా ఇంట్లో రేడియో సాయి రావట్లేదు, ఇవాళ సుప్రభాతం మేము వెళ్ళలేకపోయినాం అంటే ఎంతో ఆనందం వేసేది. ఫస్ట్ రాకపోవడం వల్ల కొంచెం బాధ కలిగినా కూడా ఇంతమంది స్వామి యొక్క రేడియో సాయిని వింటున్నారు అని చెప్పంటే ఎంతో ఆనందం వేసేది అనమాట. వెంటనే వాళ్ళు అక్కడ ఎవరైతే టెక్నికల్ ఉన్నారో ఆ పర్టికులర్ లొకేషన్ లో వాళ్ళతో మాట్లాడి వెంటనే రేడియో సాయి ఆన్ అయినట్టు చేస్తే వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా సిటీకి హ్యాత్వేలో కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్ సిటీలో రేడియో సాయి రాకపోతే వెంటనే మెసేజ్ వస్తుంది,
వాళ్ళతో మాట్లాడి వెంటనే రేడియో సాయి మళ్ళీ ఆన్ చేస్తే చాలా థ్యాంక్స్ అండి, మాకు మళ్ళీ రేడియో సాయి వచ్చింది. ఎందుకంటే పుట్టపర్తిలో లైవ్ రేడియో సాయి భజన నడుస్తున్నప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళ పూజ మందిరంలో కానీ లేకపోతే స్వామి ఫోటో ముందు కానీ కూర్చొని ఆరాధించుకుంటూ ఆ లైవ్ భజన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా అంతకంటే మనకు కావాల్సినటువంటి భాగ్యం ఇంకేవాడు. అలాంటి కార్యక్రమంలో స్వామి నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా నేను భావించాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి, ప్రతి వాళ్ళకి రేడియో సాయి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని దాంట్లోనే వస్తున్నాయి, అన్ని స్ట్రీమ్స్. కాబట్టి దాని మీద ఇంపార్టెన్స్ తగ్గినా కూడా ఇప్పటికీ కూడా చాలా మంది మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి సిటీస్ కానీ, విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి లాంటి సిటీస్ లో కానీ, పల్లెటూర్లలో కూడా, ఎందుకంటే వాళ్ళ డిజిటైజేషన్ లో హెడ్ అండ్ హైదరాబాద్ లో ఉన్న ఎక్కడికైనా సరే సిగ్నల్స్ వెళ్ళిపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చోటకి రేడియో సాయి వెళ్తుంది అంటే ఇంకా అంతకంటే ఇంకా ఆనందం మనకి లేదు. వెరీ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ యూత్ పీపుల్ సార్. డెఫినెట్లీ దీని నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. అంటే డిటర్మినేషన్ అనేది మేము నేర్చుకోవాల్సిన విషయం ఇది. అడగగానే మా విన్నపాన్ని కాదనకుండా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ప్రేమధార ఇన్సైట్స్ ఆఫ్ ఈస్ డివైన్ టాక్స్ 8వ శీర్షికలో వాట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ అనే అంశంపై చాలా మంచి ఉదాహరణలతో స్వామివారి దివ్య సన్నిధిలో వారు పొందిన అనుభూతులను జోడించి సేవ యొక్క ఆవశ్యకతను, సేవ చేసేప్పుడు ఎలాంటి భావనతో చేయాలో, సేవ చేసేప్పుడు ఎలాంటి భావనతో చేస్తే మన స్వామివారు సంతోషపడతారో చాలా చక్కగా వివరించారు. సత్యసాయి సేవా సంస్థలకు ఇతర సంస్థలకు ఉన్నటువంటి తారతమ్యాన్ని ఒక చిన్న వాక్యంలోనే వివరించే ప్రయత్నం చేశారు. మన సంస్థల్లో సెలక్షన్స్ ఉంటాయి కానీ ఎలక్షన్స్ ఉండవు. మన సంస్థల్లో కనెక్షన్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంటుంది కానీ హృదయ బాంధవ్యం ఉంటుంది కానీ ఎక్కడ కూడా కలెక్షన్లు ఉండవు. సార్, మా సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్రము యువ విభాగం తరపున మీకు అనేక కృతజ్ఞతలు తెలుపుతూ జై సాయిరామ్. సాయిరామ్. सत्य साई नाम बोलो, साई नाम बोलो, सत्य साई नाम बोलो, साई नाम बोलो, सत्य साई नाम बोलो, साई नाम बोलो, सत्य साई नाम बोलो, साई माधवा साई केशवा श्री हरि नाम बोलो, साई माधवा साई केशवा श्री हरि नाम बोलो, साई माधवा साई केशवा श्री हरि नाम बोलो, साई माधवा साई केशवा अल्लाह ईश्वर इंसा मसीहा, अल्लाह ईश्वर इंसा मसीहा, श्री हरि नाम बोलो, साई माधवा साई केशवा श्री हरि नाम बोलो, साई माधवा साई केशवा श्री हरि नाम बोलो, साई नाम बोलो, सत्य साई नाम बोलो, साई नाम बोलो, सत्य साई नाम बोलो, साई माधवा साई केशवा श्री हरि नाम बोलो, साई माधवा साई केशवा श्री हरि नाम बोलो, अल्लाह ईश्वर ईसा मसीहा, ईश्वर ईसा मसीहा, बुद्ध महावीर नाम,
केशव श्री हरि नाम साई माधव साई केशव श्री हरि नाम साई माधव साई केशव श्री हरि नाम